నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ, టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు బీతా రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితులకు అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే జగజ్జీవన్ రామ్ వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి కృషి చేశారని కొనియాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని తెలిపారు. ప్రతి ఒక్కరం ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు ఆ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. వారు ఏదైతే ఆశించారో ఈ దేశంలో సమానత్వం ఉండాలి, బడుగు వర్గాల హక్కులు కాపాడాలనేటువంటి ఆలోచనతో వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల అమలుకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినం అందరూ దేశంలో ఉండే దళితులు ప్రజలందరూ స్మరించుకోవాలా. ఆయన స్వాతంత్రం కోసం పోరాటంలో జైలుకి పోయించాడు, జైలు జీవితం అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. దాదాపు 4 దశాబ్దాలు కేంద్ర మంత్రిగా పనిచేసినాడు జగజ్జీవన్ రామ్ గారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్, దళితులకు కానీ పేద వర్గాలందరికీ ఒక రోల్ మోడల్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా రక్షణ శాఖ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆయన జన్మదినం రోజు ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని చెప్పేసి కోరుతాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.